అన్నిటికీ సర్వరోగ నివారణ దిందా తెలుసు అన్నట్టుగా 5,000 రూపాయలు రైతు బంధించి అన్నిగా పెట్టిండు మీకు తెలుసు. ఆయన అన్నాడు, నేను వచ్చినాకనే రైతులకు ఎరువుల బాధ పోయింది, నేను వచ్చినాకనే విత్తనాల బాధ పోయింది. ఈ విత్తనాలు ఆయన పరిధిలో రావు, ఈ ఎరువులు కూడా ఆయన పరిధిలో రావు. చాలా తెలియదు. విత్తనాలంతా కూడా ఆపరేషన్ కేంద్రంలో దగ్గర ఉంటుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉండదు. కేంద్రం నియంత్రిస్తుంది. ఈ ఎరువులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంటుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉండదు. ఎవరు వచ్చినాక ఈ ఎరువుల బాధ పోయింది, ఎవరు వచ్చినాక ఈ విత్తనాల బాధ పోయింది, ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత ఈ బాధ పోయింది. అంతకుముందు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఆ బాధ వాళ్ళు పెట్టిండ్రు, ఇక్కడ వీళ్ళు పెట్టిండ్రు. కానీ చెప్పుకునేది మాత్రం సొమ్మొకరిది సోకొకరిది. ఇక ఎన్ని ఉండేవి అట్లా. ఏమని చెప్పిండు, నేను రైతు బంధిస్తున్నా, మక్కలేయాలి అంటే మక్కలేయాలి, మీరు సన్నవాట్లు పెట్టాలి సన్నవాట్లే పెట్టాలి, దొడ్డు వాటి పెట్టాలి దొడ్డు వాటి పెట్టాలి. నాకు తెలిసి ఈ ప్రపంచ చరిత్రలో ఈ భూమి పుట్టినప్పటి నుంచి ఏ ప్రభుత్వం కూడా రైతులని దబాయించి నువ్వు సన్నవడ్లయ్యి నువ్వు దొడ్డు వడ్లయ్యి అని చెప్పిన అదే కదా. రైతు ఏది వయబిలిటీ అయితే, ఆయన భూమిలో సౌడు భూమి అనుకోండి వరే పండుతుంది, సౌడు రాగడి బక్క రాగడి. రైతు తన పొలాన్ని బట్టి వ్యవసాయం చేసుకుంటాడు. రైతు పండిన పంటకు మంచి ధర వస్తే దాన్ని పెట్టుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ ఏ రైతు అయినా పర్వాలేదు, ఏ భూమి అయినా పర్వాలేదు, గిదే వేయాలని చెప్పినాడు ఎక్కడ ఉన్నాడని చెప్పింది. నేను ఒకసారి ఏం చేయండి, నాకు తెలిసి మీరు సన్నవాట్లు పండించండి, క్వింటల్కి 300-400 ఎక్కువ ఇస్తానని చెప్పిండు. యాదకుందా మీకు? రైతు బంధు ఇచ్చిన తర్వాత నాది యాదికి పెట్టిండు బాబు. సన్నవాట్లు పెడితే మీకు తెలుసు, సన్నవాట్లు పెడితే ఈల్డింగ్ తక్కువ వస్తుంది, సన్నవాట్లు పెడితే ఇంకో 20 రోజులు పంటను ఎక్కువ ఉండాల్సి వస్తుంది, సన్నవాట్లు పెడితే రోగాలు ఎక్కువ వస్తాయి, పెట్టుబడి ఎక్కువ వస్తుంది. పాపం ఈయన మన కోసమే ఆలోచిస్తుందని చెప్పి నమ్మి సన్నవాట్లు పెడితే ఎంత నష్టపోయిందో, ఎంత దుమ్మెత్తి పోసిందో నేను కళ్ళాలి చూసిన. ఓసారి మొక్కజొన్న లేదని చెప్పాడు, మొక్కజొన్న దొరకలేదు పౌల్ట్రీ ఫార్మర్కి అయితే మొత్తం. అంటే తుగులకలాగా వివరించింది తప్ప నిజంగా రైతు బాగుపడాలనేది రాష్ట్రం బాగుపడాలని చేయలేదు.